ఇప్పుడు మీరు చెప్పినట్లు ఓకే, నరేంద్ర మోడీ బీజేపీ, ఇక్కడ ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు, పక్క రాష్ట్రంలో టీడీపీ ఉంది. టీడీపీ బీజేపీ ఒకటి అయినప్పటికీ మరి రేవంత్ రెడ్డికి అంత వాళ్ళ మీద ప్రేమ ఏంటి? ఇప్పుడు పక్క రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చేటంత అంటే నేనే 14 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో ఉద్యమం చేసి వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పాలించింది కూడా ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అది కేవలం రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఆ నీళ్ళని మలుపుకొచ్చిండు అని చెప్పేసి, అది శ్రీశైలంకి సంబంధించి అని చెప్పేసి వాళ్ళు అలసలు చేస్తారు. చంద్రబాబు నాయుడు అదే కృష్ణానదిలా నాగార్జున సాగర్ శ్రీశైలం ఈ ఎండాకాలంలో దబాయించుకొని ఆయనకు రావాల్సినటువంటి నీళ్ళ కంటే మించి బాజాప్తా తీసుకుపోతుంటే హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు కనీసం సోయలేదు వీళ్ళకి ఏదో మలుపుకొచ్చిందట. ఏం మలుపుకొచ్చిరో తెలవాలి. ఏంటిది మలుపుకొచ్చేది అంటే ఈ ఎండాకాలం ఎందుకు ఇవ్వాల? లుల్లి పెట్టినాం కదా, మొత్తుకున్నాం కదా, రైతాంగం గగ్గోలు పెట్టి ఏడ్చింది కదా, ఎందుకు ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ నల్లగొండలో ఎందుకు ఎండిపోయినాయి? అదే శ్రీశైలం ప్రాజెక్టులో, అదే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాకు మించి, ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాకు మించి బాజాప్తా తీసుకుపోతుంటే కూడా మాట్లాడలే. ఇప్పుడైతే హరీష్ రావు గారు లెటర్ పెట్టిండో బహిరంగంగా మాట్లాడిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత ఏదో వీళ్ళు లెటర్ పెట్టినట్టు ఏదో చేసినట్టు యాక్షన్ చేసి కానీ నీళ్ళు ఆపలే. చంద్రబాబు నాయుడు బాజాప్తా తీసుకుపోయాడు. మరి వీళ్ళు మలుపుకొచ్చినారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టుని ఇవాళ పోలవరము, దాని తర్వాత బనకచెర్ల లింకేజ్ ద్వారా 200 టీఎంసీలని దౌర్జన్యంగా తీసుకుపోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల లింకేజ్, గోదావరి బనకచెర్ల లింకేజీని ప్రతిపాదించింది, రూపకల్పన చేసింది. 80,000 కోట్లు తోటి దాన్ని చేసిండ్రు. 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి, మిగతా 40,000 కోట్లు సగం ఖర్చుని ఎఫ్ఆర్బిఎం పరిధికి మినహాయించి అప్పుగా ఇప్పించడానికి వస్తుంది. ఏంటి అంటే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి గోదావరికి ట్రిబ్యునల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి ట్రిబ్యునల్ 1468 టీఎంసీల నీటిని కేటాయించింది ఈ రెండు రాష్ట్రాలకి. దాంట్లోనే స్పష్టంగా తెలంగాణకు 969 టీఎంసీలు కేటాయించింది, ఆంధ్రాకు ఏపీకి 517 టీఎంసీలని కేటాయించింది. మరి తెలంగాణ ఇప్పటికీ 960 టీఎంసీలు కేటాయిస్తే కూడా ఈ పుణ్యాత్ముల వల్ల ఇప్పటికీ సగం నీటి వినియోగానికి సంబంధించినటువంటి అంటే 969 టీఎంసీలు అంటే దాదాపు 500 టీఎంసీలు కూడా ఇప్పటి మన ప్రాజెక్టులో రూపకల్పన జరగలే, ప్రాజెక్టు పూర్తి కాలే. కానీ అదే ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది 517 టీఎంసీలు అయితే ఇప్పటికే 700 టీఎంసీలకు మించి ప్రాజెక్టుల రూపకల్పన అయింది. అంటే తెలంగాణ నీళ్లు వాడుకోవాల్సినట్టు హక్కుగా ట్రిబ్యునల్ హక్కుగా కేటాయించినటువంటి 969 టీఎంసీల నీళ్ళలో సగం నీళ్ళు కూడా ఇక్కడ వాడుకోకముందే నీకు ఎక్కడి నుంచి మిగులు జలాలు వచ్చినాయి, ఎక్కడి నుంచి వరద జలాలు వచ్చినాయి? తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నటువంటి అన్నీ కూడా అటు కొమరం నుంచి తుమ్మిడిగట్టే కానీ, ఈ యొక్క కాళేశ్వరం పూర్తి స్థాయిలో కానీ, కాళేశ్వరం కూడా ఇప్పుడు 2 టీఎంసీలు అంతా ఒకటే అయింది. తర్వాత కేసీఆర్ గారు దీన్ని ముందు చూపుతోటి ఇది వస్తుందనే 3వ టీఎంసీకి పూర్తయిన తర్వాత 3వ టీఎంసీకి కూడా మళ్ళీ ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఎడిషనల్ టీఎంసీ కోసం. ఇప్పుడు జరిగింది పూర్తి 2 టీఎంసీలకే. 3వ టీఎంసీ రోజుకంటే ఒక 3వ టీఎంసీ అంటే రోజుకు ఎత్తిపోసేది. అటువంటిది నీకు ఇవాళ కింద సీతారామ పూర్తయిందా, దేవాదల పూర్తయిందా? లేదు. ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు కొమరం భూమి పూర్తయిందా? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా వీటన్నిటికి రావాల్సినటువంటి వీటన్నిటి పూర్తి స్థాయిగా నీటి వినియోగంలోకి వస్తే ఎక్కడి నుంచి మిగులు జలాలు వస్తాయి, ఎక్కడి నుంచి వరద జలాలు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని ఎండబెట్టినట్టు చూపిస్తే ఇది నిరర్ధకమైనటువంటి ప్రాజెక్ట్ అని ప్రపంచానికి చెప్తే విషపూరితంగా ప్రచారం చేస్తే అది అట్లా పెడితే ప్రతి సంవత్సరం వరదలు పోయి సముద్రంలో కలుస్తుంటే కలిస్తే అప్పుడు ప్రజలకి ఏంటంటే ఒక ఎమోషనల్, అరే నిజంగా సముద్రంలో కలుస్తుంటే సముద్రంలో కలిసిన నీళ్ళు వాడుకుంటే తప్పేంది? ఎమోషనల్ సెంటిమెంటల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసమే ఈ ప్రాజెక్ట్ని ఎండబెట్టి తన గురువు గారి కోసం, రాజకీయ గురువు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఒకటి దానికి సహకరిస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ. ఎందుకు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తమిళనాడులో, ఎందుకంటే గోదావరి నది వివాదము దాంతో కావేరి
వివాదంతో అక్కడ నీటి సమస్య ఉన్నది తమిళనాడులో. కావేరిలో తమిళనాడుకు అవసరాలకు తీరేంత నీళ్ళు లేవు, అవైలబిలిటీ లేదు. అందుకే గోదావరిలో పుష్కలంగా ఉంది. అందుకే బీజేపీ ఈ గోదావరి కావేరి అనుసంధానం ద్వారా గోదావరి జలాలని తమిళనాడుకు తీసుకొస్తామని చెప్పేసి ఓట్ల కోసం అక్కడ ఎన్నికల హామీ ఇచ్చున్నది బీజేపీ. వాళ్ళ రాజకీయ అవసరం కోసం గోదావరి జలాలని తమిళనాడుకు తీసుకుపోవాలన్నది బీజేపీ లెక్క. గోదావరి జలాలని ఆంధ్రకు అందినంత గోదావరి నదిని మలుపుకోవాలన్నది చంద్రబాబు నాయుడు లెక్క. ఈ లెక్కల కోసం ఈయనకు సీటు కోసం అటు రాజకీయ గురువు, ఇటు బడేబాయికి చోటబాయిని కాపాడడం కోసం చోటబాయి వీళ్ళందరికీ సహకరిస్తూ తెలంగాణ మాత్రం యమన కానీ ఎండిపోని, నాశనం కానీ, తెలంగాణ రైతాంగం ఎండిపోని, రైతులు ఇంకా వందల మంది వేల మంది మళ్ళీ పాత రోజులు వచ్చి ఆత్మహత్యలు చేసుకొని ఇక్కడ రైతాంగం ప్రయోజనాలతో వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళకి కావాల్సిందల్లా బీజేపీ కావాల్సింది గోదావరి జలాలని తమిళనాడుకు తీసుకుపోవాలి, చంద్రబాబు నాయుడుకి ఏమో ఆంధ్రకు తీసుకుపోవాలి గోదావరి జలాన్ని. తెలంగాణ అది జరగాలంటే తెలంగాణలో పైన ఉన్నటువంటి ప్రాజెక్టులని బదనాం చేయాలి, కట్టకుండా పూర్తి చేయాలి. దానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రపూరితంగా చేస్తున్నటువంటి పని ఇది.